ఇట్లమ్మా ఇట్లాంటి ఆడపిల్ల చావులకు పరిష్కారం ఏంటి? అసలు సహజీవనం సంగతి ఏంటి అసలు? సింపుల్ థింగ్ అండి. సమస్య నుంచి బయటికి వచ్చి చూడండి. ఉమ్, ఇప్పుడు సమస్యలోనే ఉండి ఇప్పుడు ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎంతో మంది కౌన్సిలింగ్స్ ఇచ్చారు స్వేచ్ఛ. బ్రహ్మాండంగా. ఓకే, మరి ఈవిడ ఇంకొక చోటికి కౌన్సిలింగ్కి వెళ్ళారా లేదా? వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? నేనే తోపు కదా. అహం అహం ఆ, నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్తే పల్సన్ అయిపోతానేమో, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటానేమో, నేను ఇంకొకరికి తెలిసిపోతానేమో, నా గొప్పతనం లోపలే ఉండిపోతుంది, బహిర్గతం అయిపోతుందేమో అనేసి తనలో తనే ఎప్పటికప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటూ తనను తాను బాధించుకుంటూ 2-3 సార్లు గొడవ పడినప్పుడు కూడా తను వాళ్ళ ఫాదర్కి చెప్తున్నారు. ఎవరికి చెప్పింది? వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. చెప్పినప్పుడు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్లో నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు తెలియగలదానివమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవమ్మా ఇవి చెబుతారు తప్ప తల్లి నీకు అతను కరెక్ట్ కాదు, వదిలేసేసేయి, వదిలేసి బయటికి రా. దట్ ఈస్ టాక్సిక్ రిలేషన్షిప్. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రా. మేమున్నాం, వినండి, మేమున్నాం, మేము ఒక మంచి వ్యక్తిని చూసి నీకు పెళ్లి చేస్తాం అనేటటువంటి భరోసా ఆమెకి ఇచ్చారా లేదా? అసలైన కోణం ఇది. తెలియదు కాదు. తండ్రి కూతురు అంటే పంచప్రాణాలు పెట్టుకుంటాడు ఏ తండ్రి అయినా. ఇక్కడ తండ్రిని విమర్శించడం కాదు, నేను అనబోయే పాయింట్ ఏంటంటే అలాంటి తండ్రి తన కూతురు చేసుకున్న లేదంటే సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఆ తల్లిదండ్రులు 5 ఏళ్ళుగా కలవల. ఒక పాయింట్. నేను ఇక్కడ రెండు అసలైన కీలకమైన పాయింట్ గమనించండి. వాళ్ళు అంటే కొట్లాడుకొని విడిపోయేదాకా వచ్చినా కూడా వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాల తల్లిదండ్రులు. ఎంత అన్యాయం అండి! ఏ ఆడపిల్లని ఇంత భారం మోస్తుందా? నాకంటూ ఎవరు లేరా? అమ్మాయి ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైందా? పెళ్ళైనటువంటి వ్యక్తితోటి రిలేషన్షిప్ లో ఎందుకుందండి? ఒక సపోర్ట్ అండి, ఒక ఆసరా అండి. ఈ 5 సంవత్సరాలు ఆ పిల్ల ఎవరితో ఉంటుందో ముఖం కూడా తెలియదు తల్లిదండ్రులకి అంటే మనం సమాజాన్ని మన బిడ్డలను వదిలేసి ఎంత ఉద్ధరిస్తారండి వీళ్ళు? ఇంకా ఎవరిని ఎడ్యుకేట్ చేద్దామని ఇవాళ గొంతు చించుకుని మనం ఎంత అరిచినా ఆమెకి న్యాయం జరగాలి అని, కానీ ఆవిడ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత న్యాయం చేసాము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలా అన్యాయం అండి. ఆ అమ్మాయికి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చెప్పారా? ఈరోజు ఈ నవ్వే డేస్ లో చాలా కొత్త పోకడ వస్తుందండి. ఎవరి జీవితాలు వాళ్ళయ్యండి. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు నడుపుతుందండి. నిజమే. నేనేమంటానంటే చక్కగా జీవితాన్ని తీసుకెళ్తున్నప్పుడు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు పోయి పొలాలు పెట్టకు. కానీ అది చెడు మార్గం అన్నప్పుడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి సెక్యూరిటీని ఇవ్వదు అనుకున్నప్పుడు, అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నువ్వెందుకు వారించలేదు? తన చుట్టూ ఉన్న స్నేహితులు ఎందుకు ఖండించలేదు? పూర్ణచంద్రరావును కూడా ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఇంకొక విషయము, 5 సంవత్సరాలు పూర్ణచంద్రరావు ఏ రిలేషన్షిప్ లో ఉన్నాడో వాళ్ళ భార్యకి తెలియదా? తెలియకుండా మెయింటైన్ చేశాడు అంటే అతను ఎంత కన్నింగ్ అయి ఉంటాడు. మీరు మంచివాడని మాట్లాడుతున్నారండి. మంచితనం మీరు మడిచి జేబులో పెట్టుకోండి. కానీ ఒక ఆడపిల్ల పట్ల అతను ఎలా బిహేవ్ చేశాడు? లేదు, ఇప్పుడు ఇంకొకటి కూడా అనొచ్చు, ఆమె నన్ను బెదిరించిందండి, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సోకాల్లో, నన్ను బెదిరించిందండి, బ్లాక్మెయిల్ చేసిందండి అని చెప్పినా కూడా నువ్వు పురుషుడివి కదా. వినండి సరే ఇతనికే మనం మాట్లాడదాం. నువ్వు పురుష పొంగుడు కదా, బాధ్యత కలిగినటువంటి భర్తవి కదా. నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ నువ్వు ఇవ్వద్దా? ఆ అమ్మాయికి ఎవరితో చెప్పిస్తే అమ్మాయి వింటుందో వాళ్ళతో చెప్పించొద్దా? నువ్వు మాత్రం పొలోమని పోయావు, నీ కోరికలు తీర్చుకున్నావు, నీకు అవసరమైనంత నువ్వు ఇది చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏ ఆడదైనా ఏ సెక్యూరిటీ కోరుకుంటుంది? మీరు ఎంతన్నా చెప్పండి సార్, ఎన్ని ఉద్యమాల్లో ఉన్నా చెప్పండి, ఎంత పోరాట పటిమలో ఉన్నా ఆడదేం కోరుకుంటుందంటే భర్త విషయానికి వచ్చేసరికి టోటల్ సెల్ఫిష్. టోటల్ సెల్ఫిష్. నాకు మాత్రమే సొంతము, నాకే సొంతం కావాలి అనేటటువంటి ఆ దీంట్లోనే ఎంత గొప్ప ఆడదైనా చివరికి దేవత అయినా సరే భర్త విషయానికి వచ్చేసరికి సెల్ఫిషే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎందుకు వెయిట్ చేసింది? ఇతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళెందుకు? సొంతం కావడానికి. సొంతం ఎందుకు? తనని షేర్ చేసుకోవడానికి అండి. శరీరం షేర్ చేసుకోవడానికి అందరు ఆడపిల్లలు పోరు. వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే అమ్మాయికి ఐక్యూ ఎక్కువ ఉంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా మగవాళ్ళు
చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి ఆడపిల్లల్ని చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక విధమైనటువంటి డామినేటింగ్ నేచర్లో ఉంటారు. ఓకే. అది ఏమనుకుంటారు, ఎదుటివాడికి ఎలా అర్థమవుతుంది అని అంటే దీనికి అన్నీ తెలుసు అని నన్ను తొక్కేయడానికి చూస్తుంది ఉమ్, అనే ధోరణిలో ఉంటారు తప్ప వీళ్ళు ఎంతసేపు ఏంటంటే భర్తనైనా సరే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవును. ఈ సమాజాన్ని కరెక్ట్ చేస్తున్నాం, సమాజం వింటుంది, భర్త కూడా వినాలి కదా, సమాజంలో ఒక మనిషి కదా అని ఈమె అనుకుంటే భర్త ఏమనుకుంటాడు తెలుసా, నువ్వు పోయి సమాజానికి చెప్పుకో నేను నీ మొగుడిని, ఓకే ఓకే. ఆ, నా దగ్గర ఆశాలు కుదరవు. పిల్లలు కూడా అదే మాట అంటారు, కావాలంటే నువ్వు బయటికి పోయి ఎన్ని ఉపన్యాసాలు నువ్వు ఇంట్లో వద్దు. ఇంట్లో మాత్రం వద్దు. ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఉమ్, అరే ఇంతమంది దునియా అంతా నా మాటలు విని నాకు చప్పట్లు కొట్టి నన్ను భుజాలు నెక్కించుకుంటే నా ఇంట్లో నాకు విలువనివ్వరు. ఏ స్త్రీ ఈ రాజ్యాల్ని పరిపాలించినా చివరికి తన సామ్రాజ్యం ఏదండి, కుటుంబము. కుటుంబం. ఆ కుటుంబమే ఆమెని తుజిస్తే, నిరాకరిస్తే, పాయింట్అవుట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి ఆమె వెళ్ళాలి? చెప్పండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా తిరిగి కుటుంబం దగ్గరికే వస్తుంది. ఆ కుటుంబంలోనే తను రిజెక్షన్కి గురైతే ఆమె వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి, ఇది ఇక్కడ జరిగింది. అది అసలు తను చూస్ చేసుకోవడమే పొరపాటండి. మీడియాలో ఉన్న చాలామంది ఆడపిల్లలకి ఈరోజు చెప్తున్నాను ఓపెన్గా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కుప్పలుగా ఉన్నాయి. ఈరోజు ఎవరి మాట వినట్లా. అవును. నేను చెప్తున్నాను విపరీతమైనటువంటి, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఏంటంటే బూజింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఉమ్, ఆ బూజింగ్ అలవాటు ఎందుకు చేసుకుంటున్నారు మీరు చెప్పండి. అంటే మీ స్వేచ్ఛ కోసం మీరు తాగుతారు, తాగాల్సిన అవసరం మీ శరీరానికి ఏముందండి చెప్పండి. ఆడమ్మా, ఎవరికైనా అసలు కల్చర్ అని మాట్లాడుతున్నారు. ఏం ఈ కల్చర్ అండి? ఇండస్ట్రీలో అర్థమైన మేము కల్చర్. లేమా, మేము మేము లేమా ఆ, అంటే మీరు లేరా? ఆ, సరే మీకు ఉందో లేదో నాకు ఆ అలవాటు నాకు లేదు, తెలియదు. లేదు. సరే వన్స్ ఇన్ ఏ వైల్ ఉందేమో పక్కన అంతే, అంతే పెట్టండి. సోషల్. కానీ ఇండస్ట్రీలోకి మోసుకొని వచ్చింది అయితే నాకు తెలియదు, లేదు, నెవర్ నాకు ఇప్పటి వరకు తెలియదు. లేదు. నేనున్నాను, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు కాదు ఉమ్, ఎప్పటి నుంచి ఉన్నానండి. మరి ఈ ఇండస్ట్రీలో మరి మాకు అక్కర్లేనటువంటి అలవాట్లు, మాకు లేనటువంటి అలవాట్లు మీకెందుకు? మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నామే, మీకెందుకు ఉన్నాయి? ఉమ్, కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యాలి అని అంటే మరి నాకు కూడా ఐ హ్యావ్ వాస్ట్ ఓహో. ఉన్నాయండి, చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.